రైతులందరూ పారిశ్రామికవేత్తగా ఎదగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. ఈ మేరకు గురువారం కవిటిలో రైతులతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఎమ్మెల్యే అశోక్ పాల్గొని పలు కీలక సూచనలు చేశారు. వ్యవసాయంలో కూలీల కొరత అధిగమించేందుకు యాంత్రీకరణతో రైతుకు మేలు జరుగుతుందని ప్రభుత్వ విప్ అశోక్ అన్నారు. ఉద్యానంలో పండే వివిధ ఉద్యాన పంటల సాగు, వాటి రవాణా మార్గాలను రైతులకు వివరించారు. కొబ్బరి ఉత్పత్తులు గణనీయంగా పడిపోవడంతో వేరే మార్గాలు లేక రైతులు ఆర్థికంగా కుంటుపడుతున్నారని తెలిపారు. అటువంటి తరుణంలో సీడాప్ ఆధ్వర్యంలో వన్డే వర్క్ షాప్ కార్యక్రమంతో రైతులు వ్యాపారం వైపు దృష్టి సారించే విధంగా అడుగులు వేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉద్యానంలో అన్ని పంటలు విస్తారంగా పండినప్పటికీ రైతులు మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. రైతుల ఆలోచన విధానంలో మార్పు వచ్చినప్పుడే ఆర్థిక పరిపుష్టి సాధిస్తారన్నారు. అన్ని శాఖల అధికారులు, అలాగే రైతు కుటుంబ సభ్యులు, ఇక్కడికి చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. చాలా మంచి కార్యక్రమం. మొట్టమొదటిసారి మన జిల్లాలో, మన ఈ నియోజకవర్గంలో జరగడం అనేది నిజంగా మనందరికీ చాలా అదృష్టమని చెప్పాలి. ఎందుకంటే సీడాప్ చైర్మన్ గారు దీపక్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి ప్రతి ఒక్క అంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి బూత్కి కనీసం 10 మందిని సెలెక్ట్ చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు